ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన తనిఖీల్లో పెన్షన్లలో భారీ అవకతవకలు వెలుగు చూశాయి. నెలకు 6,000 రూపాయల పెన్షన్ పొందుతున్న వారిలో చాలా మంది అనర్హులుగా గుర్తించారు. ఇప్పటివరకు 3 లక్షల మందికి పరీక్షలు చేయగా వారిలో 65,000 మంది అనర్హులుగా తేలారు. రాష్ట్రంలో వైకల్యం ఉన్న వారికి ప్రభుత్వం నెలకు 6,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అందిస్తుంది. 5 రకాల వైకల్యాలు ఉన్న వారికి ఈ పెన్షన్ అందజేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 8 లక్షల మంది దివ్యాంగులు ఈ పెన్షన్ పొందుతున్నారు. కాగా శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించారు. ఆర్థో, మానసిక, ఈఎన్టీ సమస్యలున్న వారికి నవంబర్ లేదా డిసెంబర్ వరకు వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉంది. గతంలో 15,000 రూపాయల పెన్షన్ పొందే వారిలో 7,256 మంది అనర్హులుగా తేల్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. గుడ్ మార్నింగ్ సునీత. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునింది. దివ్యాంగ కేటగిరీ పెన్షన్ల తనిఖీల్లో భారీగా అక్రమాలు వెలుగు చూశాయని చెప్పి కూడా ప్రభుత్వం గ్రహించింది. అయితే 3 లక్షల మందికి పరీక్షలు చేయగా వారిలో 65,000 మంది అనర్హులుగా బయటపడ్డారని చెప్పి కూడా ప్రభుత్వం అయితే తెలియజేసింది. అయితే ఈ నేపథ్యంలో ఒక నిర్ణయానికి వచ్చింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎక్కువ మంది అనర్హులు ఉన్నారని చెప్పి కూడా ఒక గ్రహించినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం. అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా బయట పడ్డాయని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో దివ్యాంగుల కేటగిరీలో ఇస్తున్నటువంటి పెన్షన్లలో భారీగా అవకతవకలు జరిగాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి. అయితే నెలకు 6,000 పెన్షన్ పొందుతున్నటువంటి వారిలో చాలా మంది అనర్హులుగా ఉన్నారని చెప్పి కూడా గుర్తించారు. గతంలో 15,000 పెన్షన్ పొందే వారిలో కూడా ఇలాగే అనర్హులను కూడా గుర్తించి తొలగించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పుడు 6,000 పెన్షన్ పొందే వారిలో జాబితాను కూడా పరిశీలిస్తున్నారు. ఆరోగ్య శాఖ అలాగే సెల్ఫ్ అధికారులు కూడా కలిసి ఫిబ్రవరి నుంచి దివ్యాంగులకు మళ్లీ వైకల్య నిర్ధారణ పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా 3 లక్షల మందికి పరీక్షలు చేయగా అందులో 65,000 మంది అనర్హులుగా తేలినట్లు సమాచారం అందుతోంది. రాష్ట్రంలో వైకల్యం ఉన్న వారికి ప్రభుత్వం నెలకు 6,000 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే 5 రకాల వైకల్యాలు ఉన్న వారికి ఈ పెన్షన్ అందజేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 8 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని చెప్పి కూడా తెలుస్తోంది. మరి మొత్తానికి గత ప్రభుత్వంలో డాక్టర్లు ఇచ్చినటువంటి సదరన్ సర్టిఫికెట్లలో చాలా తప్పులు జరిగాయని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. నిర్ణీత ప్రమాణాల ప్రకారం వైకల్యం లేకున్నా కూడా ఉన్నట్లు నిర్ధారించడం, అలాగే కొంతమందికి 30% వైకల్యం ఉంటే వారికి 40% ఆ పైన ఉన్నట్లు కూడా ఇష్టానుసారంగా నమోదు చేయడంతో 6,000 పెన్షన్ పొందేందుకు అర్హత లభించింది ఇటువంటి వారికి. అయితే అంటే కొందరికి తక్కువ వైకల్యం ఉన్నా కూడా ఎక్కువ ఉన్నట్లు చూపించి పెన్షన్ పొందేందుకు ఇటువంటి అక్రమాలు ఇందులో దాగి ఉన్నాయని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో కొత్తగా దివ్యాంగ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ నెల మొదటి వారం నుంచి సదనం ద్వారా వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు. అయితే గతంలో కంటే ఆసుపత్రుల సంఖ్యను తగ్గించారు. దీనివల్ల స్లాట్ బుకింగ్ కోసం ఎక్కువ మంది పోటీ పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు 6,000 పెన్షన్ పొందే వారికి కూడా మళ్లీ వైకల్య పరీక్షలు చేస్తుండడంతో వైద్యుల కొరత ఉందంటున్నారు మరోవైపు అధికారులు. ఈ కారణంగా కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు కూడా ఇబ్బంది పడక తప్పదని చెప్పి కూడా మనము చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా సదరన్ సర్టిఫికెట్లను జారీ చేయడము, అనర్హులకు కూడా పెన్షన్లు మంజూరు చేయడము, ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యల భాగంగా అలాగే ఫిబ్రవరి నుంచి కూడా ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు 3 లక్షల మందిని తనిఖీలు చేయగా వారిలో 65,000 మంది పరీక్షలకు అనర్హులుగా బయటపడి దొంగ సర్టిఫికేట్ అంటే వారికి వైకల్యం లేకపోయినా కూడా అక్రమంగా సదరణ సర్టిఫికెట్లను
తయారు పొంది ఆ ద్వారా 6,000 పెన్షన్ అయితే పొందుతున్నారని చెప్పి కూడా ప్రభుత్వం గుర్తించింది. మరి వీరిపై ఎటువంటి చర్యలు ఉంటాయి, దానికి సహకరించినటువంటి అధికారులపై ఎటువంటి చర్యలు ఉంటాయి అనేది కూడా చూడాల్సింది. అసలు దీనిపై ఒక కమిటీ గానీ, ఒక విచారణ కమిటీని గానీ వేసే అవకాశం కూడా ఉందని ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతున్నాయి. ఇంకా ఎవరైనా అనర్హులు ఇంకా బయటపడే అవకాశాలు ఉన్నాయా అని చెప్పి కూడా చెప్తున్నారు. మరి చూడాలి ప్రభుత్వం పెన్షన్ల విషయంలో ఎటువంటి ఆంక్షలు ఉండబోతున్నాయి. అలాగే సదరన్ సర్టిఫికేట్ల ఇష్యూస్ పై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే సదరన్ సర్టిఫికేట్లను మరొకసారి కొత్తవి తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి సెంటర్లు గతంలో సదరన్ సర్టిఫికెట్ల జారీ చేసే సెంటర్లు ఆసుపత్రుల్లో ఎక్కువగా ఉండేవి. అయితే ఈసారి వాటిని కుదించి తక్కువ చేయడంతో ఎక్కువ మంది లబ్ధిదారులు క్యూ లైన్ లో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మరి నకిలీ వైకల్యం ఉన్నటువంటి నకిలీలను కనుక్కోవాలంటే ఖచ్చితంగా ఇటువంటి చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి మరోవైపు ప్రభుత్వం అయితే చెబుతోంది. మొత్తానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయని చెప్పి కూడా అధికారులు అలాగే ప్రభుత్వం కూడా గ్రహించిన నేపథ్యంలోనే ఇటువంటి చర్యలకు ఉపక్రమించినట్లు మనము చెప్పుకోవచ్చు. సునీత. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.